ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతుంది. నరుకుతా నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవల్లారా, మీరు నరికేది మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం, నరకం మాకు. ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసిపోతుంది. పిచ్చి పిచ్చి ప్రేలాపన పడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి దోపిడీ చేసి కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద వేస్తే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్. దానికి 54 రోజులు జైల్లో పెట్టి చోద్యం చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడప్పుడు వస్తాడు, అల్లరి చేస్తాడు, పోతాడు. నివాసం బెంగళూరు, దోపిడీకి ఆంధ్రప్రదేశ్ కావాలి ఆయన. చెల్లిని తల్లిని దూరం చేసిన వాడు, ఆస్తి కోసం మనసును లేపేయగల శక్తి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కాదు దేశమే నాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం లేదు. పొరపాటు కూడా రాలేడు, రాబోడు. ప్రజలు అంగీకరించరు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చూశారు, చవి చూశారు. ఒకసారి దగాపడ్డారు కానీ ప్రతిసారి దగాపడటానికి ప్రజలు సిద్ధంగా లేరని సవినీయంగా మనవి చేస్తున్నా. వైసీపీ ఎదవల్లారా అని చెప్పని మాట్లాడుతున్నాను. మీరు అన్నటువంటి పదానికి మేము 4 అనగలం. మీరు వెదవల్లారా అని అంటే వెదవల్లారా అని చెప్పని అనగలం. కానీ మాకు మీకు కొంచెం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి భాష, రాజకీయాల్లో ఒక పద్ధతి, గౌరవం, ఏదైనా ఒక విమర్శ, సద్విమర్శ పద్ధతిగా ఉండాలనేటువంటి ఇదితో మా మాటలు కాస్త లిమిట్లో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. మీరేదో అధికారం అనేటువంటిది శాశ్వతం, మనం ఏదంటే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో ఇవాళ మీ తాలూకా పనులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలను ఇచ్చారో ఏ రోజైనా ఈ 2 సంవత్సరాల్లో వాటి గురించి ప్రస్తావన అనేటువంటి జరుగుతుందా? 2 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా? ఎవరికైనా కొత్తగా ఒక హౌసింగ్ లోన్ ఇచ్చారా? లేకపోతే మీరు చెప్పినటువంటి ఎన్నికల హామీ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎవరికైనా ఇచ్చారా? ఆడపడుచులకి నెలకి 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండితే చాలు ఇస్తామని చెప్పారు. దాని ప్రస్తావన ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నీ పక్కకు పెట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చేయాలి, పర్సనల్గా టార్గెట్ చేసి ప్రతిరోజు నిందలు వేయాలి, బురద జల్లాలి, ఆ బురదను మేము కడుక్కోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీ గురించి ఇవాళ నియోజకవర్గంలో కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఈ జిల్లాలో కానీ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి దయచేసి ఆలోచించుకుని క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు. విఆర్ఓ ట్రాన్స్ఫర్లకి, పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్లకి కూడా కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసి తప్ప ఆఖరికి ఆ పోస్టింగ్లు కూడా చేయలేనటువంటి పరిస్థితిలోకి వచ్చారు మీరు అనేటువంటిది బయట మాట్లాడుకుంటున్నటువంటి మాటలు.